మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మీ అవగాహన ఏంది అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు, ఏదో రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని. మిమ్మల్ని మీరే కాల్చుకున్నారు. బావకాళ్ళు బామ్మర్ది, బామ్మర్ది కాళ్ళు బావ. మీ అందరికీ తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోళీలేసే రాజ్యసభ సభ్యుడు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు. మీ అహంకారం మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కార్యకర్తల్ని గౌరవించుండ్రి, పార్టీలో సముచిత స్థానం కార్యకర్తలకు ఇయ్యండి. ఇవి లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదామని మాట్లాడితే ప్రజలు స్వాగతించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఊరుకోరు. నిన్న ఒక మాట చెప్పారు, తెలంగాణలో 17 పార్లమెంట్లకు సంబంధించి మా సమీక్ష పూర్తి అయింది అని చెప్పారు. బా, చాలా పెద్ద పని చేశారు మీరు. నేను అడుగుతున్నా, మీరు బీఆర్ఎస్ కదా, భారత రాష్ట్ర సమితి కదా, ఎప్పుడు మహారాష్ట్ర గురించి సమీక్ష చేస్తారు, ఎప్పుడు కర్ణాటక గురించి సమీక్ష చేస్తారు. సో అవి దూరం ఉన్నాయనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా. అప్పనంగా మియాపూర్లో భూములు అడ్డగట్టి ఒకరిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుని వేసిరు కదా. పోనీ ఆంధ్రప్రదేశ్ అనే సమీక్ష చేస్తారా? కర్ణాటక మహారాష్ట్ర దూరం అవుతుంది, సమీక్ష శాత కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా. ఆంధ్రప్రదేశ్ గురించి సమీక్ష చేసుకునే ధైర్యం ఉందా మీకు? ఆయన ఎవరిలో ఇంకో అన్న కొడుకున్న తమ్ముని కొడుకున్న మహారాష్ట్రకి ఇన్ఛార్జి పెట్టిరు కదా, ఆయనను పిలిచి సమీక్ష చేస్తారా? అసలు ఉన్నారా మీరు? మీ బీఆర్ఎస్ ఉంటుందా? మీ బీఆర్ఎస్ ని ప్రజలు ఏమన్నా ఇచ్చేసుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం, ఎవరి గురించి అయినా మాట్లాడతాం అని అంటే దయాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు మీ సమీక్షల సారాంశం ఏందనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. కార్యకర్తలు ఏం చెప్పారు? ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా మీ కార్యకర్తలను అడిగి? రఘునందన్ అడగలే. సమీక్ష చేస్తుంటే తలుపులు పెట్టి సెల్ ఫోన్లు పక్కన పెట్టి మీడియా రానియక సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు, 10 ఏళ్ల తర్వాత ఇయ్యాల యాదికొచ్చిర్రా మీ కార్యకర్తలని. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడన్నా సీట్లు అమ్ముకోకుండ్రి. కలెక్టర్లకి, ఎమ్మెల్సీలకి, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకి, డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి బీఫాములు అమ్ముకునే మీ పార్టీ మిమ్మల్ని మేం గతం చేసినది. తెలంగాణ సమాజమే మిమ్మల్ని చీదరించుకుంటుంది, చీత్కరించుకుంటుంది. మీ డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అందుకని దయాలు వేదాలు వల్లించినట్టు అనవసరమైనటువంటి విషయాలు చెప్పకుండ్రి. నేను నా లాస్ట్ ప్రెస్ మీట్ లో అడిగిన, నిజంగా మీకు చేతనైతే మీరు 5గురు పోటీ చేయండి, మిగతా 12 సీట్లు కార్యకర్తలకు ఇయ్యండి. మీరు చెప్తారు కదా ఏదో పార్లమెంట్ లో మేము కొట్లాడతాం, బీఆర్ఎస్ ఉంటేనే అసలు తెలంగాణ బతుకుతుందని. ఒకసారి మీరు 5గురు వచ్చి పోటీ చేయండి. ఎవరు కాకులు ఎవరు హంసలో తెలంగాణ సమాజం ఇప్పటికే ఒకసారి తీర్పిచ్చింది, భవిష్యత్తులో తీర్పిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కంటే ముందు మిస్టర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మాకెవరితో అక్రమ సంబంధం మీలా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, మాకు ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం భారతీయ జనతా పార్టీ బీఫాములు ఇస్తుంది, పోటీ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా ఎన్డీఏ కూటమి అఫీషియల్ గా చెప్పి పోటీ చేస్తుంది తప్ప మీలాగా ఆగమాగమై పిచ్చి పిచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనేట ఆమెకు సీట్ ఇస్తారా ఇయ్యారా? కవిత మీ పార్టీలు ఉందా లేదా? కవితను పక్కన పెట్టిరా, ఎందుకంటే మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సమితి అని. అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏంది అనేది ముందుగా మీరు తెలుసుకొని ఎవరైనా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలన్నా కాపాడుకోరు. నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి అని నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు, గసంటోళ్ళకి ఇరి కార్యకర్తలను కావాలని అంటారు. భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటి వాళ్ళకి ఇరి, సిద్దిపేట